అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste near Australia. ప్రస్తుతం యూత్ ఎక్కడా తగ్గేదే లేదనేలా దూసుకెళ్తున్నారు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యేలా కనిపించడం లేదు. కోరుకున్నది కావాల్సింది టక్కున చేతిలో పడిపోవాలి అనేలా వారి ఆలోచన మారింది. ఈ మోడర్న్ జనరేషన్లో జెన్సీగా పిలిచే యువత లైఫ్ స్టైల్ చూస్తూ ఉంటే షాక్ అవ్వక తప్పదు. ప్రతి ఒక్కరూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకోవడమే ఇందుకు కారణం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే, తక్షణమే వారు అనుకున్న పనులు జరిగిపోవాల్సిందే అనేలా ఒక రూట్ సెట్ చేసుకున్నారు. అవసరానికి మించి ఖర్చు చేయడం వారికి ఒక వ్యసనంగా మారుతోంది. ఇంత భారీ మొత్తంలో అవసరం లేకుండా యువత రుణాలు తీసుకోవడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈ తరహా అప్పులు యువత తిరిగి చెల్లిస్తుందనే అవకాశాలు వారికి తక్కువగా ఉన్నాయి. జెన్సీ ఇలా చేయడం వలన బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 70% రుణాలు ఎలాంటి పూచీకత్తులు లేనివే. లగ్జరీ లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, షాపింగ్ కోసం ఈజీగా లభించే లోన్ యాప్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. డిజిటల్ యాప్ల ద్వారా నిమిషాల్లో రుణాలు దొరికేస్తూ ఉన్నాయి. ఇప్పుడు యువతకు ఆర్థిక అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. చిన్న జీతాలున్నప్పటికీ పరిమితికి మించి ఖర్చు చేస్తూ ఉన్నారు. దీంతో ఇండియాలోని యువత అప్పులు వేగంగా పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు ఇప్పుడు కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి అనే విధానాల ద్వారా చిన్న వయసులోనే యువత భారీగా అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. మొత్తం రుణ గ్రహీతల్లో జెన్సీ వాటా గణనీయంగా పెరిగి ఆర్థిక ఆందోళన కలిగిస్తోంది. కేవలం 30,000 రూపాయల జీతం ఉన్న యువత సైతం లక్షల రూపాయల లోన్లు తీసుకుని తెలియకుండానే అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. తెలియకుండానే ఈ సమస్య చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఆడంబరమైన జీవితం కోసం చేసే అప్పులు చివరికి తీర్చుకోలేని అప్పుల భారంలోకి నెట్టివేస్తూ ఉన్నాయి. 1990, 2000 దశాబ్దాలతో పోల్చుకుంటే కొత్తగా రుణాలు తీసుకుంటున్న వారిలో 41% మంది 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు గల జెన్సీ వారు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం జెన్సీ కిడ్స్కు అప్పు చేయడానికి చాలా సులభమైన మార్గాలున్నాయి. ఒకప్పుడంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళాలి, కానీ ఇప్పుడైతే క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలతో పాటు యాప్ ఆధారిత ఈఎంఐలు చాలా ఈజీగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు లోన్ రావడం నిమిషాల్లో జరిగే పని. కేవలం ఆధార్, పాన్ కార్డ్ ఉంటే చాలు, మొబైల్ యాప్లు తక్షణమే డబ్బులు ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నాయి. దీంతో చాలా మంది ఈ ఈజీ లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే ఇతరుల కంటే తక్కువ కాకూడదనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ యువతను ఖరీదైన వస్తువుల కొనుగోలుకు ప్రేరేపిస్తోంది. ఇప్పుడు కొనండి, తర్వాత కట్టండి అనే ప్రచారం సైతం యువతకు అప్పు చేస్తున్నామనే స్పృహ లేకుండా చేస్తోంది. ఇలాంటి ఎన్నో అంశాలు తెలియకుండానే అప్పు అనే మత్తులో ముంచేస్తూ చివరకు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకొస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యకు ఆర్బీఐ ఎలాంటి పరిష్కారం వెతుకుతుందో చూడాలి.